ఇది సమయం ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు తన నమ్మకత్వాన్ని మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. సజీవులే కదా ఆయన స్తుతించెదరు, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించలేరు. మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఉదయకాలమే ప్రభు సన్నిధిలో ఆనందించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. రెండీ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, ప్రమాణము చేసిన యెడల నెరవేర్చవలెను. Numbers 32. He must not break his word, but must do everything he said. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ప్రభు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇట్లా ఉండాలండి. మనం మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. లేవియాకాండంలో మనం చూస్తే 19వ అధ్యాయం 12వ వచనంలో, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు అని చెప్పి వాక్యంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ప్రభువు ఈ దినం మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఏదైనా ప్రమాణం చేసిన యెడల మీరు నెరవేర్చి తీరాలంతే. సాధ్యాసాధ్యాలను మనము ఎన్నుకుని మనము ప్రమాణము చేయాలి. ఈ వచన భాగం అంతా కనుక మనం చదివితే ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి అని మనకి అర్థమవుతా ఉంది. ఒకడు యెహోవాకు మ్రొక్కుకునే ఎడల, లేక మరి తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను అని వ్రాయబడి ఉందండి పిల్లరా. కాబట్టి మనం మ్రొక్కుకున్న దానిని చెల్లించడానికి తడవు చేయకూడదు అని చెప్పి కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రమాణము చేసినట్టు నెరవేర్చవలనని ఈ సందర్భము, నీవు ఏదైనా మ్రొక్కుకుంటే దాన్ని చెల్లించటానికి తడవు చేయకూడదు. ప్రియులరా, చాలా మంది ఏం చేస్తారంటే ఆపద మొక్కులు అని చెప్పి కష్టం వచ్చినప్పుడు ఏదో ప్రభు నువ్వు సహాయం చేయి నాయనా, నేను ఇట్లా చేస్తానని చెప్పేసి మొక్కేసుకుంటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రమాణాన్ని మర్చిపోయే వాళ్ళుగా కనబడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అలా ఉండడానికి వీల్లేదని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించడానికి తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నువ్వు అనారోగ్యం కలుగుతుంది, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను కూడికి పెట్టించుకుంటానంటారు. ఆ కార్యం అలా జరిగిపోతుంది. ప్రభు కనికరం కలిగిన దేవుడు స్వస్థపరుస్తాడు. లేకపోతే ఏదో ఆస్తి గొడవల్లో, లేకపోతే ఏదో కొనుక్కోవాలని, లేకపోతే ఏదో సంపాదించుకోవాలని ఆశపడి మొక్కుకుంటూ ఉంటారు ప్రభు సన్నిధిలో. ప్రియులారా, మొక్కుకున్న తర్వాత దేవుడు సహాయం చేస్తూనే ఉంటారండి. అయితే మొక్కుకున్న దాన్ని చెల్లించకుండా మాత్రము మనుషులు ఎంతో తడవు చేస్తూ ఉంటారు, ఆలస్యం చేస్తూ ఉంటారు, లేకపోతే మర్చిపోతూ ఉంటారు. అలా చేయడానికి వీలు లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవు. ప్రతి దానిలోనూ కూడా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలండి. ఇక మొక్కుకున్న దాన్ని మరి చెల్లించకుండా ఉంటే ఎట్లాగా? అసలు ఏమీ మొక్కుకొనకుండానే నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవుడు చేసిన మేలును బట్టి, సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలండి, స్తుతులు చెల్లించాలి. ఇక నువ్వు ఇలా చేస్తే ప్రభు అలా చేస్తానని మొక్కుకుంటే మరి దాన్ని చెల్లించకుండా ఉంటే ఎట్లా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 76వ కీర్తన 1వ వచనంలో, మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించండి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో అయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు ఎలాగోలాగా తన యొక్క మొక్కుబడి చేసుకున్న దానిని ఆయన రాబట్టుకుంటాడట. ఎలా చెప్తుందో చూసారు కదా వాక్యం.
వాక్యం సత్యమండి. ఈ సత్యమైన వాక్యాన్ని మనం నమ్మి తీరాలంతే. దీంట్లో వాదోపవాదాలకి ఏ మాత్రం అవకాశం లేదు అండి. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాగే నీ మాట కూడా, నా మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఎందుకంటే మనము తండ్రి అయిన దేవాది దేవుని బిడ్డలము, విశ్వాసముగా పిలువబడుచున్న వాళ్ళము, ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళము. కాబట్టి మనం ప్రత్యేకించబడిన వాళ్ళము. మనం నోటితో ఏ మాట అయితే మాట్లాడతామో దాన్ని నెరవేర్చి తీరాలి. ఒకవేళ ఇక్కడ సందర్భాన్ని బట్టి తెలియచేస్తున్నాను, ఏ కారణం చేతన్నా నువ్వు ప్రమాణం చేసి ఆ మాట చెల్లించడానికి అవకాశం లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి చేయలేకపోతున్నాను, సమయం ఇమ్మని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తడవు చేయొద్దు, అంతే మాత్రమే కాదు మర్చిపోవద్దు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడు గనుక, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు గనుక అలాగే మనం కూడా ఉండడానికి సిద్ధపడాలని చెప్పి, స్థిరపడాలని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనం నమ్మకస్తులంగా దేవునిలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత భద్రత ప్రభు మనకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. స్వీకరించండి, ఆశీర్వదించబడండి, ప్రభువులో స్థిరపరచబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించేవాడు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎంత ప్రేమామయుడవు, ఎంత జాలిగల దేవుడు, ఎంత కరుణామయుడవు తండ్రి. నీకు వందనాలు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నీ బిడలమైన మేము నాయన ఏదైనా ప్రమాణం చేసి మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలని చెప్పి మమ్మల్ని హెచ్చరిక చేసావు ప్రభా. అవును తండ్రి, ప్రమాణం చేసిన దాన్ని నెరవేర్చాలి అని చెప్పి మీరు మాకు తెలియచేశారు ప్రభా. ఆయన ఇది మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. నాయన మేము ఆ రీతిగా నీ మాట నెరవేర్చే వాళ్ళంగా ఉండడానికి, మేము ఇచ్చిన మాటను కట్టుబడి ఉండేవాళ్ళంగా ప్రభా, నేను మొక్కుకున్న దాన్ని తడవు చేయకుండా చెల్లించే వాళ్ళంగా ఉండడానికి ప్రభా, నీతి న్యాయ యథార్థతలు కలిగి బ్రతకడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటున్నాను. ఇది నా దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీతి న్యాయ యథార్థతలు కలిగి తమ పనులు నిర్వర్తించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఈ రోజున ప్రభా నాయన బలహీనతల్లో ఉండి ప్రభా, కష్టంలో ఉండి ఆదరణ లేక కొట్టుమిట్టాడుచుంటే యేసు నామంలో ఆదరించండి ప్రభు. యేసు నామంలో స్వస్థపరచండి. యేసు నామంలో లేవనెత్తబడును గాక అని ప్రకటిస్తున్నాను ప్రభు. అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలు. నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. లోక పరిస్థితులన్నీ ఎదుర్కొనే భాగ్యం దయచేయండి. యేసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.